నమస్తే, వెల్కమ్ టు యుఐ టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక హాట్ టాపిక్. ఎందుకంటే ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందనేది ఈ ఎన్నిక నిర్ణయించేదిగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇష్యూ కూడా నడుస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి జియో కావచ్చు, అదేవిధంగా 42% రిజర్వేషన్కి సంబంధించి అది కోర్టులో ఉంది. రేపు ఈ నెక్స్ట్ మంత్ 8వ తారీఖున దాని హీరింగ్ రాబోతుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా ఉండవా అనేది మనకు కొద్ది రోజులు తెలియబోతుంది. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయానికి వచ్చేసరికి 3 పార్టీలకి ఒక అంటే ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ లాగానే కనపడుతుంది. ఎందుకంటే దీని బలంనే బట్టే రేపు జనరల్ ఎలక్షన్స్లో ఏ పార్టీ ఏంటి అనేది వాళ్ళ యొక్క భవిష్యత్తు తెలిసే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మరి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి అంటే బీకాన్ సర్వే స్ట్రాటజిస్ట్ సంస్థ సర్వే స్ట్రాటజిస్ట్ మధు గారు మనతో పాటు ఉన్నారు. మధు గారు దాదాపుగా 2023 అసెంబ్లీ కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ కావచ్చు, తిరుమల మల్లన్న పార్టీకి సంబంధించినప్పుడు కూడా ఆయన ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు కూడా ఆయన అనేక సర్వేలు చేసి ఏంటి అనేది చెప్పడం జరిగింది. అందరికీ కూడా ప్రపంచానికి మొత్తానికి తెలుసు. ముఖ్యంగా ఏదైతే సెంట్రల్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో కూడా ఆయన చాలా సర్వేలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి అదే మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ కావచ్చు, వైనాడు విషయంలో కావచ్చు ఆయన చాలా సర్వేలు చేశారు. అందులో మ్యాక్సిమం ఆయన చెప్పిన విధంగా కొన్ని అయితే మనం చూసాం, రిజల్ట్ మనం దాని గురించి చూసాం. సో ఇప్పుడు కూడా ఏదైతే జన్ స్వరాజ్ పార్టీకి సంబంధించిన పీకే సంస్థ ఆయన నియోజకవర్గానికి కూడా మన తెలుగు నుంచి టీం బీకాన్ సంస్థ నుంచి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వెళ్ళబోతున్నారు. అక్కడ ఎలా ఉండబోతుందో అది కూడా వాళ్ళు అంచనా వేసి సర్వే ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు ఆయన మన స్టూడియోలో ఉన్నారు. మరి జూబ్లీకి సంబంధించి మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ పార్టీ, మరి ఎవరికి పార్టీలకు సంబంధించి మరి ఎవరికి మంచి అవకాశాలు ఉన్నాయనేది వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం మధు గారు. రవి గారు నమస్తే. మధు గారు, మీరు అంతకుముందు మనం 2023లో చాలా ఇంటర్వ్యూలు చేసాం. ఎందుకంటే ఆ సంస్థ మీరు బీకాన్ సంస్థ ద్వారా సర్వేలు మొదలుపెట్టారు. చాలా ఛానల్స్లో మీరు వేరే అంటే మెనీ షోస్, లైవ్ షోస్ కూడా ఇచ్చారు. సో ఏంటి మరి ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికకి సంబంధించి కొంచెం ఇష్యూ నడుస్తూ ఉంది. 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకమే. ఏంటి, ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి డిఫరెంట్గా ఉంది, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? రవి గారు, ఇది జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేది మధ్యంతర ఎలక్షన్ కదా. జనరల్ ఎలక్షన్స్ ఒక రకంగా ఉంటాయి, మధ్యంతర ఎలక్షన్స్ అనేవి ఒక రకంగా ఉంటాయి. సో ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వేవ్ ఎటుంటే ఓటర్స్ అందరూ ఒకవైపు వస్తాయి. మనం లాస్ట్ టైం చూసినాం కదా, 64 కాంగ్రెస్ గెలవడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే ఒకటేసారి స్వీప్ లో అన్ని కొట్టుకుపోయినాయి. ధర్మవరం ప్రాంతంలో కూడా బీజేపీ గెలిచే పరిస్థితి వచ్చింది. కానీ మధ్యంతర ఎలక్షన్స్ అనేటువంటిది బిహేవియర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఇది నియోజకవర్గానికి తేడా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూబ్లీ హిల్స్ కదా, ఇక్కడ దీనికి సపరేట్ ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. అదే దుబ్బాక లాంటి వాటిలో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, హుజరాబాద్ లో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, మునుగోడులో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, నాగార్జున సాగర్ లో ఒక రకంగా ఉంటది. అంటే ఇది మన హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రిజైన్ చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. అంటే దాన్ని అధ్యయనం చేసినప్పుడు ఎట్లుంటది అంటే చాలా స్టాటిస్టికల్ గా ఉంటది. అంటే దానికి పారామీటర్స్ ఎట్లుంటాయి అంటే గవర్నమెంట్ పరిస్థితి, ఆ వచ్చిన ఎన్నిక సందర్భం ఉంటది, లేదా రిజైన్ చేసే తను పార్లమెంట్కి వెళ్ళిండా, లేకపోతే ఎవరైనా మరణించిందా, ఇలాంటి అకస్మాత్తుగా. అంటే ఎలక్షన్ మనం డిసైడ్ చేసేటప్పుడు పారామీటర్ టు పారామీటర్ చేయాల్సి వస్తుంది. ఏదో గాలిలో పోయి మైక్ పట్టుకొని గెలవరంటే చెప్పలేం. సో జూబ్లీహిల్స్కి వచ్చేసరికి మొత్తం మన తెలంగాణకు హార్డ్ కోర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. ఎందుకంటే జూబ్లీహిల్స్ అంటే ఒక బ్రాండ్ అది. అయితే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏంటంటే ఇది వరకు జూబ్లీహిల్స్ వేరు, ఇప్పుడు ఖైరతాబాద్ లో చాలా పార్ట్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో ఒక 60% అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, మనం కౌంట్ చేయలేము, బస్తీలు ఉన్నాయి. ఒక 40% అఫీషియల్ కాలనీస్, గేటెడ్ కమ్యూనిటీస్, సెలబ్రిటీస్, ఇట్లాంటి ఒక 40% ఉన్నాయి. రవి గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే గల్లీలలో 1 కిలోమీటర్ రేడియస్ తీసుకున్నాం అనుకోండి, ఉండే ఓటర్ పర్సెంటేజ్ కు అదే కమ్యూనిటీ దాంట్లో ఉన్న ఓటర్ పర్సెంట్ కు 50% ఎక్కువ ఉంటుంది 1 కిలోమీటర్ రేడియస్ తీసుకున్నట్లయితే. ఇప్పుడు ఎగ్జాంపుల్ 200 ఇల్లు విల్లాస్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎన్ని వస్తాయి మా అంటే ఓట్లు ఒక ఇంట్లో 3, 600-700 వస్తాయి. అదే 200 హౌజులు తీసుకున్నాం అనుకోండి ఒక బస్తీలో, దాదాపు 1500 ఓట్లు వస్తాయి. అంటే ఇప్పుడు మనం డిఫరెన్స్ ఎట్లా చూడాలి అంటే ఏ ప్రాంతం నుంచి ఓటింగ్ వస్తుంది, ఏ ప్రాంతం నుంచి ఓటింగ్ తక్కువగా ఉంది. మామూలుగా సెలబ్రిటీస్ పెద్ద ఆశగా చూపెట్టారు ఓటు పర్సెంటేజ్ పోవడానికి. ఇప్పుడు మనకు 100% ఓటింగ్ అయితే మాక్సిమం 45 to 48 అనేది
అసెంబ్లీలో ఉన్నటువంటి యావరేజ్, గత 3 అసెంబ్లీలో ఉన్నటువంటి యావరేజ్ టర్న్అవుట్, దాని పోలింగ్ పర్సెంటేజ్ టర్న్అవుట్ అంటాం. ఇప్పుడు నాకు తెలిసి ఒక 55% వరకు ఛాన్స్ ఉంది ఈసారి. అంటే 3,93,000 ఓట్లలో నాకు తెలిసి 2,10,000 నుంచి 2,20,000 వరకు ఓటు పోలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వరకు మనకు ఓటర్ 3,93,000 చూపెడుతుంది. హైదరాబాద్ లో మీకు తెలుసు కదా, సాధారణంగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కు మారుతా ఉంటారు, అంటే జరుగుతారు. అప్పుడు మార్చుకోరు ఓటర్ కార్డు, కొంతమంది వెళ్ళిపోతా ఉంటారు. సో దీంట్లో చాలా పిల్లమీటర్ మేము చాలా డెప్త్ అనాలిసిస్ చేసినాం. దాదాపు 2-3 టైమ్స్ మా టీమ్స్ అన్ని సర్వే చేసినాయి. ఫస్ట్ ఒక రకమైన సర్వే, సెకండ్ ఒక రకమైన సర్వే, థర్డ్ ఒక రకమైన డిఫరెంట్ డేటా ఉంది. నేను తక్కువ సమయంలో మీకు దానికి అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది జూబ్లీ హిల్స్ యొక్క చరిత్ర. అయితే జూబ్లీ హిల్స్ ఇంకొకటి ఏంటంటే, పార్లమెంట్ ఎలక్షన్స్ లాస్ట్ టైం వచ్చింది కదా, సికింద్రాబాద్ కిందకి వస్తుంది. కిషన్ రెడ్డి గారు 50,000 చిల్లర మెజార్టీతో గెలిచారు. జూబ్లీ హిల్స్ లో అప్పుడు కాంగ్రెస్ పట్టు చూపెట్టింది. పార్లమెంట్ ఎలక్షన్ దాదాపు 20,000 నుంచి 25,000 అప్రాక్సిమేట్లీ మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ కు. అయితే ఇక్కడ ఎంఐఎం యొక్క ప్రభావం తక్కువ, ముస్లిం ఓటర్లు ఎక్కువ. అర్థమైంది? ఎంఐఎం ప్రభావం తక్కువ, కానీ ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉంటది. అయితే ఇక్కడ మేజర్ గా ప్రధానంగా చూసేది ఏంటంటే, మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా చాలా తక్కువ ఓటు, అంటే గెలిచినప్పటికి కూడా ఓట్ పర్సెంటేజ్ తక్కువ వచ్చింది. పాత బస్తీకి చూసుకున్నట్లయితే, చాంద్రాయన్ గుట్ట, మన అటు సైడ్ చూసినట్లయితే ఎంఐఎం ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కొంచెం ప్రభావం తక్కువ ఉంది. సో ఎంఐఎం ఇంటర్నల్ గా కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుందా, వాళ్ళు క్యాండిడేట్ నిలబెడతారా అనేది ఫస్ట్ క్వశ్చన్. మన టాపిక్ డైవర్ట్ మళ్ళీ చెప్తాను నేను క్లియర్ గా. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ వచ్చేసరికి కులాల ఒక ప్రాతిపదికన ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. అవును, దాదాపు 1,20,000 12,000 మైనారిటీ ఓటింగ్ ఉంది. అన్ని రకాల అన్ని క్రిస్టియన్ మైనారిటీ కలిపి 1,30,000. బీసీలు చాలా ప్రభావం ఉంది ఇక్కడ. 1,40,000 దాకా అన్ని కులాలు. దానిలో మున్నూరు కాపు ఎక్కువ ఉంది, ముదిరాజులు ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు, రజకులు ఉన్నారు, చాలా తెలుగు ఆంధ్ర నుంచి వచ్చిన 2 ఆంధ్ర కాపులు ఉన్నారు. అయితే దీన్ని మేము కులాల వైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి చూసినాం, ఎట్లా ఉంటది, ఏ కులం ఎటు సపోర్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తారు అనే దాని మీదనే మేము ఫస్ట్ సర్వే చేసినాం. ఎందుకంటే ఒక టికెట్ అనౌన్స్ చేసిండు బీఆర్ఎస్, ఎందుకంటే సింపతి వే ఉంటది కాబట్టి. మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారికి ఇచ్చేసినారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తారు అనేది కామన్ గా రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉంటది. చాలా మంది ఉన్నారు. మా లిస్ట్ ప్రకారం ఒక 11 మెంబర్స్ వచ్చినారు. మామూలుగా 7 మీద లెక్కేసుకుంటే ఆయనకైతే ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి అజరుద్దీన్ గారు పక్కన పెట్టారు. ఓకే, నో ప్రాబ్లం. కానీ నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారని మన బయటకు వచ్చింది. రోజు ఇప్పుడు ఇంకా డే ఎక్స్టెంట్ అయిన కొద్ది ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ కిందనే వస్తున్నారు. అనుగుణంగా మైనంపల్లి హనుమంతరావు గారి పేరు కూడా ఇంకా లేట్ చేసిన కొద్ది ఇంకా వస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎందుకు డిసిషన్ తీసుకుంటారు బీజేపీ ఉన్ను వీళ్ళు అనేది, ఎందుకంటే వాళ్ళు కమ్మ వర్గానికి ఇచ్చినారు ఓసీకి. ఇక్కడ రెడ్డి కమ్యూనిటీకి ఇస్తారా ఓపెన్ లో, లేకపోతే వెల్మాకి ఇస్తారా, బీసీకి ఇస్తారా అని మా సర్వే ప్రకారం దాదాపు 70 to 80%. అంటే మేము ఇంటెలెక్చువల్స్ కలిసినాం, మీలాంటి అంటే రోజు డిబేట్ లో ఉండే వాళ్ళని, అనేక విశ్లేషణ చేసే వాళ్ళని చూసినాం, చాలా ప్రొఫెసర్స్ కలిసినాం. కలిస్తే బీసీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద కాంగ్రెస్ అనేది అర్థమైపోయింది జూబ్లీ హిల్స్ లో. ఒకవేళ రెడ్డి ఉత్తర్ పోతే కూడా గెలుస్తుంది సినారియో. రంజిత్ రెడ్డి గారు కానీ బలమైన క్యాండిడేట్ సిఎన్ రెడ్డి గారు ఉన్నారు, కార్పొరేటర్, ఆయనకి టీఆర్ఎస్ నుంచి వచ్చినారు. బాబా ఫసీద్దీన్ మైనారిటీ నాయకుడు ఉన్నాడు, కానీ మేయర్, డిప్యూటీ మేయర్. అయితే ఇన్ని అన్ని సినారియో చూసుకుంటే ఒక్క ప్రాంతానికే పరిమితమై ఉన్నారు. ఇది కాంగ్రెస్ బేస్ ఎలక్షన్, కాంగ్రెస్ డాష్ బోర్డ్ ఉన్న ఎలక్షన్. అంటే కాంగ్రెస్ నడపాలి ఎలక్షన్. క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ ఉంటది, కానీ కొంతవరకే ఉంటది. వీళ్ళ యావరేజ్ ఓటు 30% ఉంది అనుకోండి పార్లమెంటు అసెంబ్లీలో, దాదాపు 25% కాంగ్రెస్ పార్టీ డ్రైవ్ చేయాలి దీని ఎలక్షన్ క్యాండిడేట్ కంటే. సో క్యాండిడేట్లలో కూడా మేము సర్వే చేసినాం. ఫస్ట్ సర్వే ఓ రకంగా వచ్చింది, సెకండ్ సర్వే ఆశావాహులు పెరిగిన కొద్దీ సర్వే అనేది చాలా కష్టమైంది. అయితే మేము క్యాండిడేట్ ప్రాబ్లం చెప్పకూడదు, కాకపోతే మేము ఎవరికి స్వతంత్ర సంస్థ కాబట్టి మేము చెప్పేస్తాము. ఫస్ట్ మా దగ్గర తీసుకున్నట్లయితే ఇంటెలెక్చువల్స్ తీసుకున్నప్పుడు బొంతురామోహన్ గారి పేరు బాగా వినబడ్డది. రీసెంట్ గా హైదరాబాద్ మేయర్ చేసినారు. నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నవీన్ యాదవ్ గారు ఉన్నారు, అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు, కంచర్ల విజయలక్ష్మి గారు ఉన్నారు, మురళీ గౌడ్ ఉన్నారు, సంగీత యాదవ్ ఉన్నారు, రెడ్డి మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు. తర్వాత ఇటు వచ్చేసరికి సిఎన్ రెడ్డి గారు ఉన్నారు, రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. ఇది క్యాండిడేట్ లిస్ట్. అయితే మేము క్యాండిడేట్ అందరూ కూడా పెద్దోళ్ళే. అయితే క్యాండిడేట్స్ పరంగా చేస్తే సర్వే సరిగా రాలేదు. ఏ క్యాండిడేట్ ఇస్తే కాంగ్రెస్ గెలుస్తుంది, ఏ క్యాండిడేట్ ఇస్తే కాంగ్రెస్ ప్రాబబిలిటీస్ ఎక్కువ అవుతుంది, అవతల పార్టీ బీఆర్ఎస్ గానీ లేకపోతే బీజేపీ మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుందని మేము రివర్స్ మెనీ టు వన్ ఫంక్షన్ కి వెళ్ళినాం. అయితే వెళ్ళినప్పుడు ఫస్ట్ సర్వేలో నవీన్ యాదవ్ గారు 2% వచ్చేసింది. అయితే
తర్వాత మళ్ళీ బొంతు రామ్మోహన్ గారు ఈ మధ్యలో యాక్టివ్ అయినారు. సరే కొత్తగా యాక్టివ్ అయినారు కదా, ప్రయత్నాలు చేస్తున్నారు కదా, మేము ఆయన మీద కూడా సర్వే చేస్తే ఆయన తెలంగాణ మొదటి మేయర్ గా, హైలీ ఎడ్యుకేటెడ్ గా, ఉస్మానియా యూనివర్సిటీకి రిలేటెడ్ గా ఉన్నటువంటి వాళ్ళ భార్య శ్రీదేవి గారు, చర్లపల్లి కార్పొరేటర్, ఇక్కడ అసెంబ్లీ నుంచే ఉంది ఆమె, వాళ్ళ అమ్మగారు ఊరు. ఆమె యాదవ సంఘానికి వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు. సో అక్కడ 2 కులాలు వాళ్ళ ఇంట్లో, ఒకటి మున్నూరు కాపు, ఒకటి యాదవ. తర్వాత ఆయనకు అన్ని రకాల ఎంఐఎం వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే మేయర్ గా చేసింది కాబట్టి ఆయన ఓన్ సైన్యం ఉంది. ప్లస్ బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీస్ తెలిసిన వ్యక్తి, కేటీఆర్ కు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎవరు కొత్త ఎవరు పాత కాదు, ఫస్ట్ ఎలక్షన్ గెలవాలి. దట్ ఈస్ ద మ్యాండేటరీ. అదే అంటున్నాను, 3 పార్టీలకు కూడా చాలా కీలకం ఇది. చెప్తాం మనం ఒక్కొక్కటి వివరిస్తా. సో దీంట్లో బొంతు రామ్మోహన్ గారికి వచ్చిన దాంట్లో ఏంటంటే హైలీ క్వాలిఫైడ్, హైలీ ఇంటెలెక్చువల్స్. అంటే జూబ్లీ హిల్స్ ద బ్రాండ్ ఇమేజ్. అంటే జూబ్లీ హిల్స్ అంటే ఒక రకమైన బ్రాండ్ ఉంటది. అంటే అది సెలబ్రిటీ ద్వారా వచ్చిందా, లేకపోతే హార్ట్ ఆఫ్ ద సిటీ ఉందా, లేకపోతే మన మామూలుగా అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ ఇక్కడ నివసిస్తారో వాళ్ళు వచ్చిందా, స్టార్టింగ్ నుంచి పుట్టిన దగ్గర జూబ్లీ హిల్స్ అంటే ఒక రకమైన, ఎక్కడ జూబ్లీ హిల్స్ అంటే ఒక ప్రత్యేక. సో అలా బొంతు రామ్మోహన్ గారి దానిలో హైయెస్ట్ మాకు పాజిటివ్స్ కనిపించినాయి. తర్వాత సెకండ్ సర్వేలో, ఫస్ట్ సర్వేలో వేరే వచ్చింది, సెకండ్ సర్వేలో కనిపించేసరికి మళ్ళీ ఒకసారి ట్రై చేసినాం. ఇంటెలెక్చువల్స్ అడిగినాం ఎట్లా చేస్తే ఎట్లా ఉంటుంది. ఆయన కొంత ఓన్ ప్రైవేట్ గా కూడా ఉంది, అన్ని కార్పొరేటర్లు కూడా కొంత సైన్యం ఉంది, మేయర్ గా చేసినారు కాబట్టి కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయి. కొద్దిగా 1-2 నెగిటివ్స్ ఏంటంటే నాన్ లోకల్ అనేది వచ్చింది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ప్రత్యేకంగా లోకల్ ఏం కాదు, అంటే లోకల్ నాన్ లోకల్ అనేది హైదరాబాద్ లో పెద్దగా వర్తించదు. అదొక ఫీలింగ్ మనకు పొన్నం ప్రభాకర్ గారు మొన్న అప్పుడు చెప్పారు కదా, లోకల్ కాంగ్రెస్ ప్రాముఖ్యత అదొకటి. ఆయన ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఏ సభలో కూర్చోలేడు, ఓపెనింగ్స్ రాలేడు, ఎందుకంటే ఆయన కార్పొరేటర్ కాదు కదా. సో ప్రజలందరూ ఏంటంటే ఎవరికి వారు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటారు కాబట్టి ఆయన ఒక స్టెప్ బిహైండ్ గా ఉన్నాడు, అదొకటి. తర్వాత ఏంటంటే కొద్దిగా రీసెంట్ గా జాయిన్ అయినటువంటిది జాయిన్ అయ్యాడు అనేది ఈ 3 కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ లో ఉన్నాడు. కానీ ఇప్పుడు చాలా మంది ఈ రోజు జాయిన్ రేపైన వాళ్ళకి కూడా మినిస్టర్స్ సందర్భాలు ఉన్నాయి. అంటే అది పెద్ద ప్రతిబంధకం అని అనుకోని ఈ జూబ్లీ హిల్స్ వారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే కదండి, క్లియర్ గా మనకి ఎగ్జాంపుల్ ఏదో చెప్పుకోవచ్చు. ప్రతిబంధకం కాదు, ఎందుకంటే వీళ్ళు గెలుపు గుర్రం కోసం ప్రయత్నం చేస్తారు. ఈ 11 మంది ఇప్పుడు రన్నింగ్ రేస్ లో ఉన్నారు, ఎవరికి వారు ఓటర్లు జమ చేస్తారు. వీళ్ళని ఎట్లా కోఆర్డినేషన్ చేస్తారు మిగతా 10 మందిని? ఈ 10 మంది వింటారా వాళ్ళకి ఇక్కడ అకామిడేట్? ఇప్పుడు 10 మంది మీద మీరు సర్వే చేశాం. అంటే అదొక రామ్మోహన్ గారికి ఒకరికి కొంచెం అంటే మేము పేర్లు చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు మీలాంటి విశ్లేషణ చేసినప్పుడు ఇది అయితే ఎట్లుంటది అంటే ఒక్కొక్కరికి ఒక 20 నిమిషాలు టైం ఇస్తే ఇప్పుడు బొంతు రామ్మోహన్ గారు కొంచెం ముందంజలో ఉంది. అయితే నవీన్ యాదవ్ గారు కూడా ఉంది. నవీన్ యాదవ్ గారికి ఏంటంటే హై ఇంటెలెక్చువల్స్ లో కాకుండా మామూలుగా బస్తీలో 3 సార్లు ఎలక్షన్స్ లో పోటీ చేసి ఉంటాను. ఎంఐఎం నుంచి కూడా కొంచెం బస్తీలో మద్దతు ఉంది, వాళ్ళ ఫ్యామిలీ హెరిటేజ్ అట్లాంటివి కూడా ఉన్నాయి. అంటే మనం ఇక్కడ ఎవరిని తక్కువ కానీ బొంతు రామ్మోహన్ గారికి ఇస్తే అడ్వాంటేజ్ ఏంటంటే బీఆర్ఎస్ స్ట్రాటజీస్ ఏదైతే ఉన్నాయో ఆయన బాగా తెలుసు కాబట్టి ఆయన అవతల వాళ్ళు ఈయన విమర్శించేటప్పుడు ఈయన గట్టిగా కౌంటర్ అది ఇప్పుడు మెయిన్ సపోర్ట్ అవుతుంది. తర్వాత కంచర్ల విజయలక్ష్మి గారు ఈ మధ్యలో కొత్తగా వచ్చినారు, ఆర్థికంగా బల చారిటీస్ ఉన్నాయి, ఓల్డ్ హెరిటేజ్ ఉంది ఎప్పుడో 74లో. కాకపోతే ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, సిఎన్ రెడ్డి గారు అయితే బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు. చాలా మంది రెడ్డి అంటే ఒక ఓసీకి ఇస్తే ఎవరు అంటే సిఎన్ రెడ్డి గారి పేరు కూడా వస్తుంది. కాకపోతే రెడ్డి అంటే ఓసీకి ఇచ్చి అంత సాహసం చేయరు కావచ్చు, ఎందుకంటే దీని ఇంపాక్ట్ అన్ని ఎలక్షన్స్ లో పడుతుంది. 42% బీసీ రిజర్వేషన్ నడుస్తున్నప్పుడు కొత్తగా జనరల్ ఓసీకి అంటే పక్క కమ్మాకి ఇచ్చినారు, రేపు ఇక్కడ కూడా ఎవరికొవరికి ఓసీకి ఇస్తే అది కొంచెం వాల్యూడ్ అడ్వాంటేజ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. సో ఇట్లా ఇది ఒకటి చూసినాం. అంజన్ కుమార్ యాదవ్ గారిని చూసడం జరిగింది, పార్లమెంట్ లో వచ్చింది. కాకపోతే ఏంటంటే అనిల్ యాదవ్ గారు వాళ్ళ ఎంపీ ఉన్నారు కదా, ఒక 2 సీట్లు ఎందుకు ఒకరికి అకామిడేట్ చేసిన ఫీలింగ్స్ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా తీసుకుంటూ పోతే అందరికి వాల్యూ అడుస్తున్నాయి. మురళీ గౌడ్ గారి, సంగీత యాదవ్ గారికి ఒకరికి బలము ఒకరికి బలహీనత ఉంది. అది ఇక్కడ ఏంటంటే అందరికి ఆరిట్లో పట్టు లేదు, ఒకరికి ఒక కార్పొరేషన్ లో ఒక కార్పొరేటర్ స్థాయిలోనే ఉంది, ఇంకొకరికి ఇంకొకరి దగ్గర ఉంది. 6గురికి మొత్తం అన్ని బూతులలో అన్నిట్లో ఉన్నటువంటిది లేదు. కాకపోతే నవీన్ యాదవ్ గారికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ 2 ఎలక్షన్స్ అటెంప్ట్ చేసింది కాబట్టి అన్నిట్లో బూతుల్లో కొంచెం తెలిసే అవకాశం ఉంటుంది. సరే తక్కువ ఓట్లు వచ్చినాయా ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాదు, కానీ ఇండిపెండెంట్ గా ఎంఐఎం ద్వారా ఇండిపెండెంట్ చేసింది కాబట్టి ఆయనకు కొద్దిగా అవగాహన ఉంటుంది. అదొకటి చిన్న, అది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎట్లా చూసుకుంటుంది కాబట్టి అంటే పార్టీ టేకప్ చేసింది ఎలక్షన్, ఓన్ ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకున్నందుకు ఏమి ఉండదు. ఇప్పుడు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పార్టీ హ్యాస్ డిసైడ్ ఎవ్రీ పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా క్యాండిడేట్ ఇష్టం ఉండదు.
జస్ట్ క్యాండిడేట్ కెన్ ప్రచారం చేస్తారు, పార్టీ చూసుకుంటారు. ఇది కంప్లీట్ విశ్లేషణ. నాకు తెలిసిన తర్వాత బొంతు రామ్మోహన్ గారికి ఇప్పుడు వచ్చిన సర్వేలో కొద్దిగా ఆధిక్యత ఉంది. ఓకే, సో ఉన్న 3 పార్టీలలో మరి కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? అప్పుడు మనం చెప్పాల్సింది క్లియర్ గా, ఇప్పుడు అంటే ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు ఎక్కువ చెప్తున్నా అంటే ఆశావాహులు ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్పిన. అదే ఇప్పుడు సో ఇందులో ఎవరు బెస్ట్ అనేది ఒక క్లారిటీ ఇచ్చారు. సో మరి పార్టీల వైజ్గా చూసుకుంటే ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు ఒకటే సాంప్రదాయం అండి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తారు. అది గెలుపా ఓటమో తర్వాత సంగతి, అదొక ఆనవాయితీ. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం, రామలింగారెడ్డి గారు మిసెస్ కి ఇచ్చారు. సో అక్కడ అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళ సునీత గారికి ఇచ్చినారు టికెట్. ఇక్కడ గెలవాలంటే మెయిన్ పాత్ర ఎవరిది అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారిది, విజయ్ వాళ్ళ కొడుకుది. ఆయన భుజస్కంధాలు వేసుకొని తిరిగితే కొద్దిగా లాభం ఉంటుంది. బీజేపీ నుంచి వచ్చేసరికి మాత్రం లంకల్ దీపక్ రెడ్డి గారు బలమైన క్యాండిడేట్. కాబట్టి ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఇక్కడ ఓసీ ఇచ్చినారు కమ్మ, తర్వాత ఇక్కడ బీసీ ఇచ్చారు అనుకోండి, అక్కడ ఓసీ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా బీసీ ఓటు మైనార్టీ ఓటు కనుక ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, కాంగ్రెస్ కు లాగా ఉంటుంది, చాలా ప్లస్ అవుతుంది. అయితే ఇప్పుడు బీజేపీ టికెట్ ఎవరికి ఇస్తారు అనేది మీద ఒక డిపెండ్ అయి ఉంటది. బీజేపీకి బీసీలో ఎవరు లేరు, ఎవరు చూసినా అంత రెడ్డిస్ ఉన్నారు అక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు మా ఎవరు పద్మ వీరపని ఆవిడ కూడా ఓసీనే, కీర్తి రెడ్డి గారు కూడా ఓసీనే, లంకల్ దీపక్ రెడ్డి కూడా ఓసీనే. ఏదో దత్తాత్రేయ గారి కూతురు పేరు కూడా వస్తుంది, అంటే మీ పెద్ద ఫోకస్ పెట్టలేదు కానీ విజయలక్ష్మి తన పేరు ఆమె వస్తుంది. మరి ఇక్కడ ఉన్న లోకల్ కాదని వేరే వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు? జనసేన బీజేపీ ఎట్లా ఓటు మైగ్రేట్ చేస్తుంది? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ప్లేస్ వాళ్ళకు, ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళ ప్రమేయం ఉంటుందా అనేది చూడాలి. ఒకవేళ వాళ్ళు హరికృష్ణ గారి కూతురు కూడా ఇక్కడ నిలబెడతారనేది కూడా కొంత వచ్చిందండి, ఉంది కానీ అంత పెద్ద ఇంపాక్ట్ అయితే చూపెట్టదండి. ఎందుకంటే మనకు కమ్మ ఓట్లు సెటిలర్స్ ఓట్లు అన్ని కలిపి 25,000 కంటే ఎక్కువ లేవు. 25,000 30,000 మ్యాక్స్ కూటమి అభ్యర్థిగా జనసేన బీజేపీ అండ్ టీడీపీ అభ్యర్థిగా హరికృష్ణ గారి కూతురు సుహాసిని గారిని పెడతారనేది కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది రవి గారు, క్యాలిక్యులేషన్స్ రోజు రోజుకు మారుతాయి. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి పొత్తు చేసినారు కాంగ్రెస్ తో. ఇప్పుడు ఏమైంది? అదే చంద్రబాబు నాయుడు గారు పొత్తు ఎవరు ఉన్నారు? బీజేపీ. అంటే డిఫరెంట్ కాంబినేషన్స్. అలా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, ఆయన ప్రత్యేకంగా టీడీపీ అభిమానులు కూడా ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా? టీడీపీ నుంచి వచ్చింది కాబట్టి అంటే టీడీపీ ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు కాబట్టి అది రేవంత్ రెడ్డి గారి వైపు మూవ్ అవుతుందా లేకపోతే ఎన్డీఏ కూటమి మూవ్ అవుతుందా అంటే అంత డెప్త్ గా అనాలిసిస్ చేయాలి. అయితే నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడు. ఎలక్షన్ షూటప్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దాదాపు ప్రభుత్వం అనేది అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళకి ఒక వాల్యూ యాడ్ ఉంది. ఒక 200 CR వరకు అభివృద్ధి పనులు, రోడ్లు అవి చేస్తూనే ఉన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా చాలా వివేక్ గారికి ఇచ్చినారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారికి ఇచ్చినారు బీసీ ఓట్ పోలరైజేషన్ కోసం, తర్వాత కమ్మ ఓట్లు లాంటివి ఉన్న వాటి కోసం తుమ్మల గారికి ఇచ్చినారు. అంటే వాళ్ళు ఒక స్ట్రాటజిక్ ప్లాన్ లో ఉన్నారు. సో ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది ఇది ఓన్లీ ఎగ్జిక్యూషన్ లాగా ఉంటుంది. లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూసినాం. అవును, క్యాంపెయినింగ్ కూడా ఒక స్టైల్ ఉంటుంది. క్యాంపెయినింగ్ మధ్యలో ఏదన్నా సింపతి ఏమైనా అటాక్ చేసేటట్టు మాట్లాడేది అనుకోండి కాంగ్రెస్ వాళ్ళు, అది చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే సింపతి ఓటును టచ్ చేయకుండా వీళ్ళు చేసిన డెవలప్మెంట్స్ చెప్పుకుంటా, యాంటీ ఇన్కంబెంట్స్ ఎట్లా తగ్గించుకుంటారు, ప్రతిపక్షాలు ఇచ్చేవాటిని తగ్గించుకుంటా, ప్రతిపక్షాలు ఇది వరకు ఉన్నప్పుడు ఎలాంటి తప్పులు చేసినటువంటిది విమర్శించుకుంటా నానా యాంగిల్లో స్లోగా వెళ్తే మహారాష్ట్రలో కదా ఒక 50 మందికి ఇచ్చినప్పుడు కాంగ్రెస్ అయితే ఇక బీజేపీ స్ట్రాటజీ ఎట్లుంటది అన్నట్టు మీరు అన్నప్పుడు కూటమి ఎట్లా సపోర్ట్ చేస్తూ చూడాలి. వాళ్ళకున్న ఓటు బ్యాంక్ అయితే 25,000 అండి. ఇక్కడ అసెంబ్లీలో మాక్సిమం పెరుగుతుంది, ఇంకొక 15,000 పెరగవచ్చు, అంటే ఒక 40,000. అది కూడా ఈ కూటమి సపోర్ట్ వల్ల లేకపోతే మధ్యంతర బీజేపీ సెంట్రల్ లో ఉంది అనేటువంటి కాన్సెప్ట్ అని. ఇక్కడ 2,20,000 90,000 పడ్డ వాళ్ళు ఛాన్స్ ఉంటుంది. 85 నుంచి 90,000 పడ్డ వరకు గెలుపు అవకాశాలు ఉంటాయి. సో దాన్ని మనం ఇంత డెప్త్ గా మనం ఇంతకంటే ఎక్కువ విశ్లేషణ చేయలేం, కానీ ఇదైతే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా జరిగేది. రెండు ఏంటంటే బీసీ ఓటు పోలరైజేషన్ కావాలా పార్టీలు గెలవడానికి, ఎంఐఎం మైనార్టీ ఓటు పోలరైజేషన్ కావాలి. ఇక్కడ బీజేపీ కనుక ఎంత స్ట్రాంగ్ గా పెరిగితే కాంగ్రెస్ కి అంత విజయ అవకాశాలు పెరుగుతాయి. కానీ ఇక్కడ మరి ఎంఐఎం సపరేట్ గా పోటీ చేస్తుంది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి అట్లా పోటీ చేసే పరిస్థితి ఎట్లా అంటే ఎంఐఎం బిహేవియర్ ఎట్లుంటది అంటే రవి గారు, వాళ్ళు గెలుస్తారా గెలవరా చూస్తారు లాస్ట్ వరకు. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోపోయినా బీజేపీకి బద్ద శత్రువు 100%. బీజేపీకి ఓటేసే పర్సెంట్ నాకు తెలిసి 1 to 2% కూడా ఉన్నారు మైనార్టీస్. అయితే ఈ ఎంఐఎం ఓట్ బ్యాంక్ ఏదైతే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళకి వచ్చిన లాస్ట్ ఎలక్షన్స్ లో క్యాండిడేట్ నిలబెడితే కూడా 12,000 వచ్చినాయి. అజరుద్దీన్ గారు, మొహమ్మద్ ఫరారుద్దీన్ అది అతని పేరు ఉంది. అంటే ఓట్ బ్యాంక్ తక్కువ ఉంది కాబట్టి గెలవడం అనే ఉద్దేశంలో ఎటో దిక్కు ఓటు వేసే అయితే బీఆర్ఎస్ కానీ అయితే బీజేపీకి కానీ ఓటు వేసే ట్రాన్స్ఫర్ ఉంటుంది. మైనార్టీ ఓటు ఎట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా క్లియర్.
మైనారిటీ బ్యాంక్ కనుక డైరెక్ట్ టిఆర్ఎస్ కు పోతే ఓకే. కాకపోతే లాస్ట్ ఎలక్షన్ లో మీ అబ్జర్వేషన్ దాని ప్రకారం ఏంటంటే మైనారిటీ ఓటర్స్ కొంతవైపు కాంగ్రెస్ వైపు ఉన్నారు. సో ఈ 2 years లోపల డెవలప్మెంట్స్ ఏదైనా అంటే నెక్స్ట్ వచ్చే 3 years లో హామీలు ఇచ్చి ఇక్కడ కార్పొరేటర్లు కనుక దగ్గరగా ఉంటారు చేస్తే, ఇంకోటి మా గోపీనాథ్ గారికి బలం ఎక్కడ తగ్గిందంటే ఆయన అనుచరులు మొత్తం కూడా వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరు సిఎన్ రెడ్డి గారు కానీ, బాబా ఫసీయుద్దీన్ గారు కానీ, తర్వాత చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. సో ఇప్పుడు ఓన్లీ పోరాడేది ఏంటంటే బీఆర్ఎస్ సింబలే, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అండ్ సింపతి. ఈ రెండు ఫ్యాక్టర్సే ఉన్నాయి. కానీ గ్రౌండ్ లో దాన్ని ఎట్లా మొబిలైజ్ చేస్తారు? ఏముంది, ఇంకో 3 ఏళ్ళు అయితే ఎలక్షన్ అయిపోతుంది. ఇప్పుడు అంత పెద్ద అర్జెంట్ ఏమున్నది? ఆల్రెడీ ఎంపీలు పెద్ద ఒకటి కూడా గెలవలేదు. సో అంటే ఇప్పుడు వాళ్ళు కూడా దీన్ని లైట్ తీసుకున్నారని అనుకోవచ్చా, లేకపోతే లైట్ తీసుకోరు, ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకంటే అట్లీస్ట్ టఫ్ ఫైట్ ఇచ్చిందనే పేరు ఉంటది. అట్టిగా ఏదో వదిలేసి పార్లమెంట్ లాగా ఉండే పరిస్థితి ఉండదు. జూబ్లీహిల్స్ ఖచ్చితంగా 3 పార్టీలు బలంగానే తీసుకుంటాయి. ఎందుకంటే మేము సెకండ్ ప్లేస్ ఎవరు ఉన్నారనేది కూడా వాళ్ళు ట్రై చేయాలి కదా. ప్రతిపక్షం ఇప్పుడు బీజేపీ, నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్, బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అనేది ఒక చర్చ నడుస్తుంది కదా. సెకండ్ ప్లేస్ ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ దాటి బీజేపీ ముందర పోయింది అనుకో, చూసినా సెకండ్ ప్లేస్ వచ్చింది, నెక్స్ట్ మాదే బలమైన పార్టీ అని చెప్పుకుంటూ అనుకుంటది. ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు కొత్తగా వచ్చారు కదా, ఆయనకు అగ్ని పరీక్ష. తర్వాత కిషన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గము పార్లమెంట్ గెలుపు. అరవింద్ గారు కూడా నేను ఏదో కామెంట్ చేశారు, కిషన్ రెడ్డి గారు ప్రచారం చేయాలి అంటే. డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. ఇంటర్నల్ పాలిటిక్స్ ఉన్నాయి పార్టీలలో, బీసీ ఉన్నాయి, పోలరైజేషన్ మైనారిటీ ఉన్నాయి, తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇతర ప్రాంతాల వాళ్ళు ఎటేస్తారు అనేది ఉన్నది, యాంటీ ఇన్కంబెంట్స్ ఉన్నది, ప్రచారం ఎట్లా చేస్తాం అనేది ఉన్నది. ఇట్లా తీసుకుంటూ పోతే ఒక 50 పారామీటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎటుదికైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అటు ఈజీగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు జూబ్లీహిల్స్ లో మాక్సిమం మేము ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న అనాలిసిస్ ప్రకారం ఒక 15,000 ఒక ఎంఐఎం కనుక నిలబడి ఒక 15,000 20,000 ఓట్ బ్యాంక్ తీస్తే మెజారిటీ ఒక 15,000 నుంచి 20,000 కాంగ్రెస్ ఎడ్జ్ ఉంది. అది ఇంకా మధ్యలో ఏదైనా ప్రచారంలో తప్పు చేసి బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ లో కనుక మిస్యూజ్ అయితే ఫలితం తారుమారు కావచ్చు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పటివరకు మీ స్ట్రాటజీ ప్రకారం ఇప్పటివరకు ఉన్నటువంటి అంశాలు ఇవి అంతే. ఓకే. సో జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎవరికి ఇంపార్టెంట్ అంటే కాంగ్రెస్ కి ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని పిస్తోలో పెట్టి జూబ్లీహిల్స్ కలిస్తే జిహెచ్ఎంసీ వస్తాయి, నెక్స్ట్ కార్పొరేషన్ వస్తాయి. ఇప్పుడు 42% రిజర్వేషన్ వస్తుంది బీసీ క్యాండిడేట్ ఇస్తే. గ్రామ పంచాయతీ లోకల్ బాడీస్ నోటిఫికేషన్ పడ్డది, కోర్టులో ఉన్నది. తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లోకి వస్తాయి. గెలిస్తే ఒక బూస్టప్ వస్తుంది. వాళ్ళ స్థానం కాదు, బీఆర్ఎస్ స్థానం. అదే బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఇది ఎక్కడి వరకు పోతుంది అంటే నేషనల్ ఎలక్షన్స్ లో కూడా పడుతుంది. ఏది బైపోల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది అనేది నేషనల్ వైడ్ వ్యూస్ పోయింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైడ్ కూడా గ్రాఫ్ తగ్గుతుంది. కాబట్టి అంత సింపుల్ గా వీళ్ళు తీసుకోరు. సరే, ఇప్పుడు అధికార పార్టీ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఇది కూడా మనం గెలుచుకోవాలని ఉద్దేశం ఉండొచ్చు. కానీ ఇక్కడ మరి బీఆర్ఎస్ కూడా ప్రతిష్టాత్మక ఏమేమవుతుంది అంటే సింపతి ఓటు ఉంది, ప్లస్ ఉంది. ఓడిపోతే ఏంటంటే మా స్థానం అధికార పక్షం గెలుచుకుంది, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇది పెద్ద మాకు మ్యాండేటరీ ఏం కాదు, మాకు ఇంత పర్సెంటేజ్ ఓట్లు పడ్డాయి, పోయినసారి కంటే ఇంకొక 10,000 ఓట్లు పడ్డాయి చెప్పడానికి కొంత అవకాశం ఉంటుంది. కానీ అధికార పక్షం ఓడిపోతే తీవ్రత వేరుంటుంది. బీజేపీ కూడా ఇది ఇక్కడ గెలుపుతోనే మనం నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళు కూడా ఒక వాళ్ళ స్ట్రాటజీ ఒకటే. బీజేపీ వాళ్ళు గెలిస్తే వచ్చేది ఏంటిది అంటే కాంగ్రెస్ కు ఎవరు సెకండ్ పొజిషన్ అని తెలుస్తుంది అంతే. బీజేపీ ఉన్న అసలు వాళ్ళు ఎప్పుడు ఉన్న పరిస్థితుల్లో మా అనాలిసిస్ ప్రకారం జూబ్లీహిల్స్ వేరు. రేపు పొద్దున స్టేషన్ గారు గన్పూర్ లో అడిగితే మనం ఒక రకంగా చెప్పొచ్చు, హైదరాబాద్ అడిగితే వేరే. అంటే స్ట్రాటజీస్ తేడా. అంటే చాలా మందికి అర్థం కాదు, వీళ్ళు ఏదో ఒక సైడే అట్లా ఒక సైడ్ ఉండదండి. ఎలక్షన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ దాని మొత్తం చదవాలి. అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఎందుకు కొట్లాడతారు అంటే బీఆర్ఎస్ కు మేమే కాంగ్రెస్ ప్రత్యర్థి మేమే, ఒకవేళ ఓటర్లు అనేటోళ్ళం కాంగ్రెస్ లో ఓడియాలంటే ఎవరికి వేయాలి ఓటు అని చెప్పుకుంటేందుకు జూబ్లీహిల్స్ పనిచేస్తారు. సూపర్. కానీ నిజంగా మీ అనాలిసిస్ ఎదిరిపోయింది. బట్ ఇంక మరి ముందు దీన్ని ఎలా తీసుకెళ్ళాలి ఏంటి క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత కూడా మనం మళ్ళీ దీని మీద సమగ్రంగా విశ్లేషణ చేద్దాం. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ. అలాగే మీ ప్రతిదీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్.